మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము దాని 22వ వచనం చదువుతా. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము దాని 22వ వచనం. లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. ఇంకో మాట 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయం 13వ వచనం. మరియు తమ పితరుల ఇళ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యములందు మంచి గట్టివారు. హల్లెలూయా. ఇక్కడ లేవి గోత్రంలో కహాతీయుల గురించి మనం వింటున్నాం. ఈ యొక్క లేవి గోత్రం అంటే వీరు అర్చక ధర్మం చేయవారు. అంటే దేవునికి మానవులకు మధ్య వీళ్ళు సేవ చేసేవారు. ఈ యొక్క యాకోబులకు 12 మంది కుమారులు మనకు తెలుసు కదా. ఆ 12 మంది కుమారులలో ఒక గోత్రం లేవి గోత్రం. ఈ లేవి గోత్రాన్ని దేవుడు సేవ నిమిత్తమే ఎన్నుకున్నాడు, పరిచర్య నిమిత్తమే ఎన్నుకున్నాడు. వీరు కేవలం పరిచర్య చేయవారు. అంటే దేవునికి నరులకు మధ్య వీళ్ళు మధ్యవర్తిగా ఉన్నవారు. వీళ్ళు పరిచర్య చేయవారు. నేను స్లోగానే చెప్తాను, అప్పుడప్పుడు గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిచయం ఉంటుంది. మీకు మాత్రం తేటగా వాక్యాన్ని మాత్రం అర్థం చేయించడం పరిశుద్ధాత్మ యొక్క పని. హల్లెలూయా. కనుక వాక్యాన్ని సావధానంగా చక్కగా అర్థం చేసుకునే విధంగా బోధింపబడుతుంది, చక్కగా వింటుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క మొదటి దినవృత్తాంతములను మనం వింటున్నాం. దినవృత్తాంతములు అంటే మనకు తెలుసు కదా, జరిగిన దాన్ని వ్రాయబడిందే వృత్తాంతం. జరిగింది. ఈ యొక్క మొదటి దినవృత్తాంతములో మొత్తం దావీదు గురించే రాయబడింది. మనము మొదటి సామ్యూయేలులో ఉన్న విషయాలు, ఆ తర్వాత చూస్తే 2వ సామ్యూయేలులో ఉన్న విషయాలే ఈ యొక్క దినవృత్తాంతాల్లో రాయబడ్డాయి. వృత్తాంతం అంటే జరిగింది, జరిగిన దాన్ని మరలా సవివరంగా రాయబడిన దాన్ని ఏమంటారు? వృత్తాంతం అంటారు. అందుకని ఇది మొదటి వృత్తాంతాల గ్రంథము. ఇది దీని గురించి మనం చూస్తున్నప్పుడు లేవీయుల క్రమము, దాని విధానము, దావీదు యొక్క పాలనలో ఎలా ఉండే. అందరి పాలన కంటే మంచి పాలన ఎవరిది? దావీదు. దావీదు గురించి ఏం రాయబడిందంటే అతడు దేవునికి ఎలాంటి వాడు? ఇష్టానుసారం. మరి దేవునికి ఇష్టానుసారమైన దావీదు యొక్క పాలనలో మరి యాజకత్వము, యాజకత్వ క్రమము, సేవ విధానాలు బాగుండాలా? అటు ఉండాలా? చాలా బాగుండాలి. బాగుండాలి కనుకనే ఒక క్రమాన్ని అయినా నియమించాం. అయితే మనము ఈ యొక్క లేవి కాలంలో మనము చూసాము, వాళ్ళు మందసము మోయిట్లో వాళ్ళు ఎలాంటి వారంట అని మనం ఇక్కడ చూస్తే అది ఒక 22వ వచనంలో మనం చూసాం. లేవీయుల అధిపతి అయినందున ఇక్కడ మనం చూస్తున్నాం, లేవీయుల అధిపతి అయిన కెనన్య అని మనం చూస్తున్నాం. లేవీయులకు ఈయన ఒక అధిపతి. ఈయన పేరంటే కెనన్య. కెనన్య అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా స్థిరుడు, లేక యెహోవా స్థిరపరచువాడు అని అర్థం. అంటే ఇప్పుడు మందసం మోయాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? గట్టివాడై ఉండాలి. ఇంకెలా ఉండాలి? స్థిరుడై ఉండాలి. దేన్ని స్థిరమైన దాన్ని అంటాం మనం? కదలక నిలిచిన దాన్ని ఏమంటాం మనము? స్థిరమైనది అంటాం. మరి ఇప్పుడు వీళ్ళు ఏం మోయాలి? మందసం మోయాలి. మందసం మోసే వ్యక్తి ఎలా ఉండాలి? మందసం మోసేవాడు సైన్యంలో లేక ఇజ్రాయేలీలు కదిలి వెళుతున్నప్పుడు మందసం ఎక్కడ ఉంటుంది? ఎనుకుంటుందా? ముందుందా? ముందుంటుంది. మరి ఇజ్రాయేలులకు అందరికీ
మనకి మార్గదర్శకులు ఇప్పుడు ఎవరు? మందసం మోయేవాడు. అయితే మందసము మోసేవాళ్ళు గట్టివారై ఉండాలి. అట్టి గట్టివారిని సెలక్షన్ చేయడానికి ఇతను నియమిపోవడం. ఎవరిని సెలక్షన్ చేయాలి? గట్టివారిని సెలక్షన్ చేయాలి. అట్టి వారికి ఈ మందసము ఈ కర్రలు మోసేటప్పటికి ఏం చేస్తారంట? ట్రైనింగ్ ఇస్తారంట. గట్టివాడై ఉండాలి, గట్టివారు ఎన్నుకోబడాలి. ఎందుకంటే మందసం మొయ్యాలి. ఇప్పుడు మందసం ముందుంటుందా ఎన్నుకుంటుందా? ముందుంటుంది. మరి మందసం మోసే వాళ్ళు ఎలా ఉండాలి? కాళ్ళు బెరకకూడదు, హఠాత్తుగా కూలిపోకూడదు, బలహీనులు కాకూడదు, సొమసిని పోకూడదు, అడ్డం పడిపోకూడదు. మరి ఎలా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి. ఎలా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి, గట్టివారు ఉండాలి. గట్టివారు అనే దానికి మూల పదాలు కొన్ని ఉన్నాయి కదా. ఏంటిది? స్థిరమైన వాడు, బలమైన వాడు, సామర్థ్యం గలవాడు, నిలబడగలిగిన వాడు, ఎదుర్కొనేవాడు, ఎదిరించేవాడు, ధైర్యం గలవాడు. ఇవన్నీ దీనికి ఉపదాలు. హల్లెలూయా. అంటే ఇలాంటి ఒక శక్తి అతనికి అవసరం. ఒకవేళ ఇలాంటి శక్తి కనుక లేకపోతే మనసు ఎంతగానే కూలిపోతే ఎలా ఉంటుంది? ఏమండి, సైన్యం వెళ్తా ముందుకు వెళ్ళదు. ఇంకో మాట ఏంటంటే, ఈ యొక్క కహతీలకు చెప్పని మాట ఏంటంటే, అవి కట్టబడాలి, మొయ్యాలి, కానీ తెలిసి చూసే ఛాన్స్ నీకు లేనే లేదు. తెలిసి చూసి ముట్టుకునే ఛాన్స్ నీకు లేనే లేదు. అందుకనే దేవుని వాక్యాలన్నీ కూడా విశ్వాస సంబంధమైనవే. చూచి నమ్మిన వానికంటే అందుకనే చూడక నమ్మాలి. మనం దైవదాసులు ఇక్కడ నిలబడి చెప్తారు, వాక్యం చెప్తున్నప్పుడు ఇస్తుంది, ఇచ్చినట్టుగా అలా తీసేసుకోవాలి. అంతే. ఇది విశ్వాసంతో జీవించే జీవితం. ఇది జరిగితేనే నమ్ముతా కాదు, వింటనే నమ్మాలి. కొత్త నిబంధన పరిచయం ఎలా ఉంది? చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. అంటే ఈ పరిచయం ఎలా ఉంటుందంటే విశ్వాస సహితమైనది. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. మన ఎవరు ఇప్పుడు చూచి నమ్మే వాళ్ళే కాదు, చూడకుండా నమ్మేవాళ్ళు. అలా నమ్మడం ద్వారానే మన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనము చూడగలుగుతాం. హల్లెలూయా. అయితే ఈ కెనెన్యను మనం చూస్తున్నప్పుడు ఇతడు గట్టివాడు. ఇతడు ఎవరండి? మరి అలాంటప్పుడు పాత నిబంధనలో వాళ్ళే మోస్తే, మరి కొత్త నిబంధనలో ఎవరు మోస్తున్నారు? ఇప్పుడు మందసాన్ని సేవకులు మోస్తున్నారు, విశ్వాసులు మోస్తున్నారు. ఎక్కడెక్కడికైతే మీరు సువార్తను పట్టుకొని వెళ్తున్నారో ఆ మందసాన్ని ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారిని ఎంతమంది అయితే సురక్షకునిగా మీ హృదయంలో అంగీకరించారో, మీ హృదయం ఇప్పుడు ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తే ఉన్నారు. అంటే మీరు మందసం మోసుకెళ్తున్నారా? ఎత్తలేరా? ప్రతి చోటికి వెళుతున్నారు. హల్లెలూయా. మరి వెళుతున్న మీలో సాక్ష్య జీవితం గట్టిగా ఉండాలి. ఏముండాలి చెప్పండి? సాక్ష్య జీవితం గట్టిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, పరిశుద్ధ జీవితం ఉండాలి, నీతి ఉండాలి. మీరు ఎవరు మోసుకెళ్తున్నారు? మందసమును మోసుకెళ్తున్నారు. మరి మందసం మోసుకెళ్తున్న వారు ఎవరు ఉండాలి? ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, సరైన ఆత్మీయ ఎదుగుదల గురించి ఒక నిరీక్షణ ఉండాలి. ఇలా మీకున్నప్పుడు మీరు వెళ్ళి ఇతరులకు సువార్త చెప్పినప్పుడు ఏం చూస్తారు? వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా, వీళ్ళ లైఫ్ ఇలా ఉందా లేదా చూస్తారా చూడరా అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. ఆత్మీయంగా ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. నీ ఇరుగువారు, నీ పొరుగువారు అందరి మీద లేసి నీకు వ్యతిరేకంగా వస్తారు. గట్టిగా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. చాలాసార్లు మనం చిన్న మాట అంటే ఓర్చుకోలేని వారు సువార్త చేయలేరు. ఓర్చుకునే వారు ఎవరంటే గట్టివారు ఓర్చుకుంటారు. హల్లెలూయా. ఎవరు ఓర్చుకుంటారు? గట్టివారు ఓర్చుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. మరి ఇలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. ఏ బస్తీలో ఉన్నా గట్టిగా ఉండాలి. ఎక్కడున్నా మీరు గట్టిగా ఉండాలి. ప్రభు కొరకు నిలబడు వారిగా ఉండాలి. హల్లెలూయా. అనే వల్ల ఎలా ఉండాలంట? ప్రభు కొరకు నిలబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. మాటలో చూస్తే ఎవరికి ఏ లేవలు బరువు ఎత్తుతాం మనం?
అలా గట్టితనాన్ని చూసే కదా. అవునా కదా? మనం 20 కేజీలు మోయగలం అనుకో, 20 కేజీలే మోయగలం. ఇంకెక్కువ పెడితే ఏమైపోతాం? కులిపోవడం. అందుకనే మీకు ఎలాంటి బాధ్యతలు దేవుడు మీకు ఇస్తాడంటే, మీరు మోయగలిగినంతే ఇస్తాడు. మీ గట్టితనాన్ని చూసే ఇస్తాడు. అంతకంటే ఎక్కువ ఇస్తాడా మనకు? ఎక్కువ ఇస్తే మనం ఏమైపోతాం? కూలిపోతాం. మీరు అందుకని గమనించండి, మేము పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళని చూసాం. కానీ జరిగింది ఏంటంటే, వాళ్ళకు ఆశ ఉండేది కానీ మోయలేకపోయారు. వాళ్ళకి ఏముండే? ఆశ ఉంది. ఓ పెద్ద సేవ జరగాలని ఆశ ఉంది. కానీ ఏం జరిగిందని చూస్తే 10 మందిని మోయలేకపోయారు. ఒక 20 మందిని మోయలేకపోయారు. ఒక 100 మందిని మోయలేకపోయారు. కనుక జరిగింది ఏంటి? ఎత్తేసారు. ఏం చేశారు? మాకు సాధగాలని ఏం చేశారు? వాళ్ళు ఎత్తేసారు. అందుకని దేవునికి తెలుసు, ఎవరు మోయగలుగుతారో వారికే పెడతాడు. హల్లెలూయా. ఎంతమందిని ఓర్చుకుంటామో వాళ్ళే పెడతాడు దేవుడు. ఎన్ని సహిస్తామో సహించేవాడికే ఎక్కువ పొందుకుంటాడు. ఎవరండి ఎక్కువ పొందుకునేది? సహించువాడు ఎక్కువ పొందుకుంటాడు. హల్లెలూయా. అందుకనే సేవకులు అని మేము, విశ్వాసులైన మీరు, మీ కుటుంబాన్ని మీరు సహించాలి. అర్థమైందా? మీ పొరుగు వారిని సహించాలి. మీరు అన్యులను సహించాలి. ఎంతమందిని సహిస్తారో అంతమంది మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఎంత బరువు మీరు మోయగలుగుతారో అంతగా మనం ఏం చేస్తాం? దేవుడు మనకి ఇస్తాడు. మనకు తెలుసు కదా, ఇక్కడ చూస్తాం కీర్తనలో, నగరుకు చెక్కబడిన స్తంభాల్లో ఉన్నాడంట. హల్లెలూయా. బరువులు మోయగలిగిన ఎట్లా ఉన్నాడంట. స్తోత్రం. ఏవి మోయగలుగుతావో దానికే బరువు ఎత్తుతాం. మోయలేదని ఎత్తాం మనం, ఎత్తలేము. అట్ల విధంగానే మీరు గట్టివారైతే ఎంతో బరువు మీ మీద మోపబడవచ్చు. హల్లెలూయా. మీ మీద ఎంతో బరువు మోపబడవలసి ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు గమనించండి, ఎవరు మోయగలుగుతారు అంటే, ఒకటి బలం ఉండాలి, రెండోది ఓర్పు ఉండాలి, మూడోది సహనం ఉండాలి, నాలుగోది క్షమించడం ఉండాలి. ఈ 3లో ఏది లేకున్నా ప్రమాదమే. అటు క్షమించలేకున్నా ప్రమాదమే, ఇటు ఓర్చుకోలేకున్నా ప్రమాదమే. హల్లెలూయా. క్షమించాలి, ఓర్చుకోవాలి, సహించాలి. ఎన్ని సహించాలి? మనం ఎన్నో సహించాలి. అందుకనే వీళ్ళు ముందెళ్తున్నారు. ఏమెళ్తున్నారు? మందసం ఎత్తుకొని ముందెళ్తున్నారు. మరి ముందెళ్ళే వారికి ఏం జరిగిందో మనం చూస్తాం కదా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఏం జరిగింది అక్కడ మనం చూస్తే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సైన్యం అంతా ఇప్పుడు దాటి వెళ్ళాలంటే యోగ్దానం ఎలా ఉంది? నిండు కుండలా ప్రవహిస్తుంది. మొత్తం ఎలా ప్రవహిస్తుంది? కట్లో మట్టుకు ప్రవహిస్తుంది. అయితే దేవుడు చెప్పాడు, యెహోషువతో చెప్పాడు, ముందు యాజకులు వెళ్ళి అరకాలు నీళ్ళ కంటు విధంగా వాళ్ళు ఏం చేయాలంట? యోర్దాను నదిలో దిగారు. ఎప్పుడైతే దిగారో వాళ్ళు అరకాలు నీళ్ళకు అంతగానే జరిగింది ఏంటంటే, ఇటు వాటి నీరు ఆగిపోయింది. అదామనపురం దగ్గర ఏకరాశిగా నిలబడింది. ఎవరండి? ప్రాణానికి తెగించిన వారు. ఏం చేస్తున్నా చెప్పండి? ప్రాణానికి తెగించిన వారు పోయి నిలబడ్డారు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను కాపాడుకోవాలంటే నా ప్రాణాన్ని తెగించాలి. వాస్తవం, ఒక అన్యుని రక్షించుకోవాలంటే మన ప్రాణాన్ని తెగించాలి. మరి ఇరుగు పొరుగు వాళ్ళని రక్షించాలి, మన ప్రాణాన్ని తెగించాలి. ఒక చిన్న సేవకుడు ఒక పెద్ద సేవకుడు కావాలంటే ఈ పెద్ద సేవకుడు చిన్న సేవకుడు మొయ్యాలి. దాని కొరకు పెద్ద సేవకుడు తెగించాలి. ప్రతి దాన్ని తెగించాలి. ఏదైతే మనం తెగించుకుంటామో అన్నిటిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఆ రోజు లేవీయులు ఒక్కరే ప్రాణాన్ని త్యజించినందున ఎరుకోను పొందుకోగలిగారు, ఆయన పొందుకోగలిగారు. ఆ ధరికి వెళ్ళారు. ఎన్నో పట్టణాలు పొందుకొని 31 రాజును సైతం ఏం చేశారు? అలా కాళ్ళకి చేసుకొని తొక్కేసుకున్నారు. హల్లెలూయా. దీన్ని బట్టి చూస్తే మనలో ఉండాలి గట్టితనం. చెప్పండి, మనలో ఏముండాలి? గట్టితనం. పిరికోడు దీంట్లో పనిచేయడు. హల్లెలూయా. ధైర్యవంతులే దీంట్లో పనిచేస్తారు. అందరి సమయం మొయ్యాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. స్తోత్రం. ఎందుకంటే ముందు నడవాలి కనుక ఏం కావాలి? ధైర్యం కావాలి. మరి అలాంటి వాళ్ళని ఎన్నుకోనికి ఎవరు నియమించారు? అక్కడ ఎవరు నియమించారు? కెనన్య నీకు తెలుసు, గట్టితనం ఏంటో నీకు తెలుసు కనుక ఈ కహాతీయుల్లో ఎంత మంది అయితే సరిగా మందస్సాన్ని మోసి ముందు నడిచేవారు, బలమైన వారిని
ఎన్నుకోమని చెప్తే అందుకు అతడు ఏమైనా నేర్పురయ్యాడంట. నేర్పురై అలాంటి గుంపునే తయారు చేసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. గమనించండి, సంఘంలో 3 రకాల గుంపు ఉంటాయి. ఎన్ని రకాలు? 3. ఒక రకము పిలువబడిన వారు, 2వ రకము ఏర్పరచబడినవారు, 3వ రకము నమ్మదగిన వారు. నమ్మదగిన సంఘం పిలువబడింది కాదు, ఏర్పరచబడింది కాదు. మీరు ఇల్లు ఉండవచ్చు, కానీ నమ్మకమైన వారు ఎవరంటే వెంబడించేవారు. వారు బలమైన వారు, వారు గట్టివారు. హల్లెలూయా. వారు చెప్పబడుతున్న ప్రతి వాక్యాన్ని తీసుకుంటారు. తీసుకొని నేను అలా తయారు కావాలి, ఒక ఆశ ఆతృత వస్తాడు. ప్రకటన గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం మనం. అది ఒక 19:17 ఏమైనా తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాయి. అవి ఏం చేస్తుందంట? అందిందల్లా మింగేస్తుంది. అంటే అందిన వాక్యాన్ని అంత ఏం చేస్తుంది? మింగేస్తూ తయారవుతుంది. ఎలా తయారవుతుంది? యేసు వాళ్ళకి కావాలి. ఎట్లా కావాలి? ఏసే లెక్క కావాలి. మనం పాస్టర్ లెక్క కావద్దు, ఇంకొక విశ్వాసం లెక్క కావద్దు. మన గురి అది కాదు. మన గురి ఏం చెప్పాలి? యేసు మనకి. మనం ఎలా మారాలి? యేసు వల్ల మారాలంటే మనం ఎలా ఉండాలి? మన ఆత్మీయతలో నాణ్యత ఉండాలి. నాణ్యత అనే గట్టితనం. చెప్పండి, మీరు షాప్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఏదన్నా కొనాలనుకున్నప్పుడు దేని చూస్తారు? నాణ్యత చూస్తారా? చూడరా? ఒక గట్టితనం గట్టిగా ఉన్నదనే తీసుకున్నాక కరువులో చూస్తాం ఒక గట్టితనాన్ని, ఇనుములో చూస్తాం ఒక గట్టితనాన్ని. అవునా కదా? ప్రతి ప్లాస్టిక్లో మనం వాడే ప్రతి దాని గురించి చూస్తాం, ఒక నాణ్యతను వెతుకుతాం. మరి సంఘంలో దేవుడు నాణ్యతను వెతుకులే అంటారా? నాణ్యతను కూడా సంఘంలో దేవుడు వెతుకుతున్నాడు. హల్లెలూయా. అలాంటప్పుడు మన యొక్క ఆత్మీయ నాణ్యత ఎలా ఉండాలి? గట్టిగా ఉండవలసి. హల్లెలూయా. అల్లాడైతే పరిశుద్ధాత్మ దేవుడు, అల్లాడైతే ఆయన కెన్నె ద్వారా దేవుడు కార్యం చేసుకొని కొత్త నిబంధనల సంఘంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి ఆత్మీయ యొక్క జీవితాన్ని టెస్ట్ చేస్తారన్నమాట. ఎలా ఉంది నా పరిస్థితి, ఎలా ఉంది ఆత్మీయత, ఎలా ఎదుగుతున్నారు, ఎలా సిద్ధపడుతున్నారు, ఎలా తయారవుతున్నారని మనలో ఆత్మీయతలు నాణ్యతను చూస్తారన్నమాట. హల్లెలూయా. నాణ్యతను చూడడం మామూలు విషయమేనా? స్తోత్రం. హల్లెలూయా. మనలో ఎంత కొట్టుకోవాలి, మనలో ఎంత చెత్త ఉందో అంత కొట్టుకోవాలో అంత చెత్త పొట్టు అంత మనలో ప్రతిరోజు పోతూనే ఉండాలంటే ప్రతిరోజు ఒక రూపం తొలగాలి, ఒక రూపం రావాలి. మన స్వరూపం, మన స్వభావాన్ని తొలగాలి. యేసయ్య స్వరూపం మనలో రావాలి. ఇలా మనలో వస్తున్నప్పుడు తప్పకుండా మనలో ఒక నాణ్యత కనబడుతుంది. హల్లెలూయా. గమనించాలి. ఈ మందసం బయట కొరకు మనం చూస్తే మనం కెన్యాను చూస్తున్నాం. అతడు ఎవరంట? గట్టివాడు. అతడు ఎవరండి? గట్టివాడు అంటే అర్థం ఏంటిది? బలమైన వాడు అని అర్థం. ఎవరంటే అయినా బలమైన వాడు అని అర్థం. మనకు తెలుసుగా, కానాన్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళు కానాన్ చేరింది ఎంతమంది? ఆ మొదటి తరంలో ఇద్దరే చేరింది. ఇద్దరు ఎవరంట? గట్టివాడు. యెహోషువ కాలేబు ఎవరంటారు? గట్టివాడు. వాళ్ళు ఎవరంటే యుద్ధంలో ప్రవీణులు. యుద్ధంలో ఎవరు? ప్రవీణులు. కానీ ఆ తరంలో చేరిన వారు ఇద్దరు. వారు ఎవరు మరి? గట్టివాడు. కాలేబు ఏమంటాడు లాస్ట్లో? ఆయన 80 ఏళ్ళ వయసులో ఏమన్నాడు? నేను ఇక్కడ ఎవరోనూ పట్టుకుంటాను, నా దగ్గర ఏముంది? ఇంకా గట్టితనం ఉంది. ఇంకా ఏముంది నాలో? గట్టితనం. హల్లెలూయా. మరి ఆ మందసం అనే క్రీస్తును మనం మొయ్యాలంటే మనం ఉండవలసింది ఏంటి? ఒక ఆత్మ సంబంధమైన గట్టితనం. నిజానికి ఆ మందసంలో ఏముందో మనకు తెలుసు కదా. ఏమేమి ఉన్నాయో మందసంలో? మన్నా ఉంది, సిగ్గించిన ఉంది, 10 ఆజ్ఞలు కలిగిన పలక ఉన్నాయి. అంటే 3 ముఖ్యమైన మేలు విషయాలు ఉన్నాయి. అవునా కదా? అయితే గమనిస్తే ఏంటంటే ఆ యొక్క 10 ఆజ్ఞల్లో ఏమున్నాయి? 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞలు ఉన్నాయి. అవేంటిది? మీరు వినుంటారనుకోండి. ఏంటి చెప్పండి? మొదటి ఆజ్ఞ ఏంటిది? దేవుడు మానవుడు కలిసి జీవించే ప్రేమ. తర్వాత రెండోది ఏంటిది? మానవుడు కలిసి జీవించే ప్రేమ. ఈ రుచుల్లో జరిగేది ఏంటిది అని మనం చూస్తే అన్నీ ఉంటాయి మన దగ్గర. ఒకే కాలబోతుంది, ప్రేమ కలబోతుంది కదా. మెరిసే కత్తుంటేది మన దగ్గర.
కానీ గుట్టేసే సూర్యుడు అని మన దగ్గర. అవునా కదా? ఏమిటో చెప్పండి? మెరిసే కత్తుంది, కానీ గుట్టే సూర్యుడు కూడా అవసరం కదా. కత్తి ఏం చేస్తుంది? సూర్యం చేస్తుంది. ఈ రోజుల్లో సూర్య పరిచయం కావాలా వద్దా? అందరం కత్తులే పట్టుకొని వెళ్తే సూర్యుడు పట్టుకొని వస్తారు. సూర్యుడే కావాలా వద్దా? సూది మన బలహీనతలను సరి చేస్తుంది, కత్తి మన సేతులను తీసేస్తుంది. కత్తి ఏం చేస్తా అండి? మనం సేతు తీసేస్తుంది. సేతు పోయింది, సరిపోయింది, కానీ మరి దాన్ని గుట్టేలా వద్దా? మరి దానికి సూది కావాలా వద్దా? హల్లెలూయా. మరి ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటిది? అక్కడ కత్తి ఉండాలి, సూది కూడా ఉండాలి. అందుకని మానవుడికి మధ్యలో ఏం పెట్టాడు? ప్రేమను పెట్టాడు. అదే సమయంలో దేవునికి మానవుడికి కూడా సంబంధం ఉంది. కానీ ప్రియమైన వాళ్ళ సంఘములో ప్రేమ ఉండాలి. సంఘములు ఏముండాలి? ప్రేమ ఉండాలి. వాస్తవం నా దగ్గర కత్తే ఉంది. చాలా మంది కత్తులు పట్టుకొని బయలుదేరారు. ఏముంది నా దగ్గర? కత్తే ఉంది. అయితే 2 ముక్కలు అయిపోవాలి మీరు అంతే. అయ్యా 2 ముక్కలు ఏదో బాగా ఉంది, కానీ ఆ 2 ముక్కలు ఏం కావాలి? కలపాలి. ఆ 2 ముక్కలు కలపబడాలంటే ఏం కావాలి? అక్కడ చూడండి, కత్తి ఎంత పెద్ద ఉంటుంది? చాలా పెద్ద ఉంటుంది. సూది ఎంత ఉంటుంది? చిన్న సూది అవసరం. చిన్న సూది కూడా అవసరం. నేను అంటాను, చాలాసార్లు మనం గాయపడిపోతాం. చాలాసార్లు గాయపడిపోతాం. ఇలాంటప్పుడు ఏం కావాలి? కత్తి అవసరమా? సూది అవసరమా? ప్రేమ, క్షమించుట, జాలి, దయ, ఇవన్నీ సూది దగ్గర ఉన్నాయి. అవునా కదా? ప్రేమ ఎక్కడుంది? దయ ఎక్కడుంది? జాలి ఎక్కడుంది? ఒకరొకరు క్షమించడం ఎక్కడుంది? చిన్న సూదిలోనే ఉన్నాయి. కత్తి వేస్తే లేవి దగ్గర ఏముంటది? మీకు తెలుసుగా, లేవీలకి ఎలాంటి ఆశీర్వాదం వచ్చింది? యాకోబు గారు ఏమించారు లేవీలకు? ఓ లేవి, సిమియోను, మీ దగ్గర ఏముంది? కత్తుంది. ఏమన్నాడు వీళ్ళతో? మీ దగ్గర ఏముంది? కత్తుంది. కానీ యోసేపు దగ్గర ఏముంది? సూది. యోసేపు దగ్గర సూది ఉంటే వాళ్ళ దగ్గర ఏముంది? కత్తి. కత్తితో ఏం జరిగింది? 2 ముక్కలైనా కాలేదా? 2 ముక్కలైనా కాలేదా? యోసేపు ఒక పక్షం అయిపోయారు, ఈ 11 మంది ఒక పక్షం అయిపోయారు. ఈ 2 ఒకటి. కానీ యోసేపు గారు ఏం పట్టుకున్నారు? చిన్న సూర్య పట్టుకొని కుటుంబాన్ని అంతా ఒకటి చేసిందా చేయలేదా? ఇప్పుడు సంఘంలో ఏముండాలి చెప్పండి? మీకు తెలియదు. మీ పాస్టర్ గారు కనుక గట్టిగా చెబితే అదే కత్తి పట్టుకొని తిరుగుతాయి. మా పాస్టర్ గారి దగ్గర నా కత్తే మా దగ్గర ఉంది అని కత్తులు పడుతుంది. అయ్యా స్తోత్రం. పాస్టర్ గారు కోపంగా చెప్పొచ్చు, గదిని చెప్పొచ్చు, ఆయన మీరు ఫాలో అవుతుంది. మీ మధ్యలో కూడా మీకు ఏముండాలి? కర్మ ఉండాలి, జాలి ఉండాలి. అదే సందర్భంలో మీ పాస్టర్ గారు కూడా మీ దగ్గరికి ఏం పట్టుకొస్తారు? సుండి పట్టుకొని వస్తారు. జాలి, కరుణ, దయ పట్టుకొని మన దగ్గర 2 ఉండాలి. చెప్పండి, 2 ఉండాలి. 2 ఉండాలి. ఒకటి ఉండాలి, పాపం కనబడినప్పుడు కత్తితో నరికేయాలి. అదే సందర్భంలో పాపాన్ని ద్వేషించేవారు పాపిని ప్రేమించేవారు. నీలో పాపం ఉందయ్యా మేము గద్దించాం, కానీ దాన్ని చూసేవారం కాదు. నీలో మంచి చాలా ఉంది, అది కూడా చూస్తాం. హల్లెలూయా. ఒక మనిషిలో మనం ఎన్ని చూడాలి? 2 చూడాలి. ఒక మనిషిలో బలహీనత ఉంది, దాన్ని నరికేయాలి. అదే సందర్భంలో మంచి ఉంది, దాన్ని పెంచాలి. మంచిది చేయాలి, పెంచాలి. అప్పుడు చూడండి, మన దగ్గర 2 పరిచయాలు నడుస్తున్నాయి. నడుస్తలేవా? నడుస్తుంది, ఇటు సూర్యుడు నడుస్తుంది. ఇక వదల ఒక్క ఆత్మబోడిగా. హల్లెలూయా. సంఘంలో ఒక్క ఆత్మ వద్దాయిగా పోదు. ఎందుకు పోదు చెప్పండి? కత్తుంది, సూర్యుడు 2 ఉన్నాయి. హల్లెలూయా. ఇలాంటి పరిచయం ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, ఏమండి మా తల్లిదండ్రులు మేము పోగొట్టుకున్నాం, కానీ మా సంఘంలో మా పాస్టర్ని మా తల్లిదండ్రులు అంటారా? వాళ్ళు మా పాస్టరు మా పాస్టర్నే మా తల్లిదండ్రులు. మా పాస్టర్ మమ్మల్ని గద్దించిన మా పాస్టర్ మంచి పాస్టర్ గారు కొన్నిసార్లు మిమ్మల్ని గద్దించారు, మీరు బాధపడకూడదు. ఎందుకంటే మిమ్మల్ని పెంచడానికి పాస్టర్ గారు అట్లా గద్దించారు. మీరు అర్థం చేసుకోవాలని. పాస్టర్ ఏం చేస్తారు? ఎంతమంది ఎత్తలేదా? ఏం చేస్తారంటే, అయ్యా ఏం కాదు అంత మన మంచి కోరిక మన పాస్టర్ గారు చెప్పాడు అన్నది ఎప్పుడైతే పాస్టర్ చెప్పిందో వాళ్ళకి అనిపిస్తాం, అమ్మో
ఈ సాహసం మామూలు సాహసం కాదయ్యా, ఇక్కడ ప్రేమ ఉంది. చెప్పండి, కర్తింపు రెండు ఉన్నాయి కనుక ఇంటి సాహసమే మాకు కావాలి. అవునే కదా మరి స్తోత్రం. మనకి ఎన్ని సాహసం కావాలండి? మెచ్చుకునే సాహసమే కావాలి. ఇక మనకు సాధికు లేదా మీకు మెప్పుకొని దొరుకుతాయి. నేను చెప్తాను, మీరు ఎవరైనా బాగా మెచ్చుకుంటే మీకు పెద్ద గోతిస్తున్నారని తెలుసుకోవాలి. అవునే కదా, మీకు ఏం తీస్తున్నారు? వాళ్ళు గొయ్యి తీస్తున్నారు, లెట్టేస్తున్నారు. బయటికి ఎక్కడే ఎక్కడ కనుక గమనించండి, మీ సంఘంలో 2 పరిచర్యలు జరగాలి. చెప్పండి, ఏమి పరిచర్య జరగాలి? కత్తి సూర్య. ఇది ఎప్పుడు లైఫ్లో మీకు జ్ఞాపకం ఉండాలి. హల్లెలూయా. ఈ 2 పరిచర్యలు మీ దగ్గర ఉంటే ఆమేన్, మీ సేవ అటు పాపం తొలుగుతుంది, ఇటు పరిశుద్ధపరచబడుతుంది, అటు సంఘం పెరుగుతుంది. ఏమవుతుంది? సంఘం కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే మీరు గమనించండి, బయట పరిచయం చూస్తే ఒకటే పరిచయం ఉండదు వాళ్ళకి. ఏంటి తెలుసా? దండలేసి మెచ్చుకొని షావులు కప్పి అది ఏం చేస్తుంది తెలుసా? దండలేయడం వల్ల మీకు తెలుసు కదా, దండ ఏగానే పువ్వు ఉంటుంది, ఎండినాక తారైతే ఎండాక ఏమైంది కాదు, దాంతో గురి పెడితే ఆయగా అవుతూ సఫర్. అందుకే నేను దండలేసే సేవ మా దగ్గర లేదు, షావులు కప్పే సేవ మా దగ్గర లేదు, పొగుడే సేవ కూడా మా దగ్గర లేనే. ఎందుకంటే మిమ్మల్ని క్రీస్తునందు చూడాలి. క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి అక్కడ నిలబెట్టాలి. అక్కడ కత్తి సూర్యుడు 2 కావాలి మరి. అవునా కదా, 2 కావాలి అవుతా. నరికే పరిచర్య లేదు, అదొకటి ఉన్నా కష్టమే, ఇదొకటి ఉన్నా కష్టమే. 2 కలిసి నడిస్తేనే బాగుంది. హల్లెలూయా. అందుకనే కాపరి దగ్గర ఏమున్నాయి? 2 కర్రలు ఉన్నాయి. అవునా కదా, కీర్తన తెలుసు కదా మీకు? 123 కీర్తన తెలుసు కదా. అది చెప్పండి ఒకసారి నోటికి. యెహోవా గాఢంధకారములలో సంచరించినను ఎందుకు ఆన్సర్ ఉందని అక్కడనే నీ దుడ్డికర్రయు నన్ను ఏముంది? కాపరి చేతిలో ఒక దుడ్డుకర్ర ఉంది. దుడ్డుకర్ర ఏంటిది? మేపేది. మరి దండం ఏంటిది? కాసేది. మేపాలే, కాయాలి. కాయాలంటే మాటతో నడుస్తుందా? ఒకరు ముందుకు పోతుంది, ఒకరు వెనక్కి పోతుంది, ఒకరు పొడుచుకుంటాయి. ఇదంతా ఉంటుందా ఉండదా? మరి అక్కడ దండం కావాలా వద్దా? దండం అవసరం. మరి పొడిసే గొర్రె కొంచెం ఇవ్వాలి, బాగా ముందుకు పోయే గొర్రె కూడా ఇవ్వాలి, బాగా వెనక్కిపోయే గొర్రె కూడా. అయ్యా ఆదివారం ఎందుకు రాలేదయ్యా అంటే ఏం చేయాలి? పాస్టర్ అన్ని పనులే వెనకపోతాను, నీకు దెబ్బలు పడాలి మరి. అవునా కదా, అన్ని పనులే పాస్టర్ గారు, అసలు తీరికే లేదు అంటే నీకు దెబ్బలు పడాలా వద్దా? పడాలి నీకు సుమా. అర్థమైందా? అట్లా పోతే ఏమైపోతావు? నువ్వు వెనకబడి పోతావు, పోవా వెనకబడి పోతావు నువ్వు. అందుకనే మందలో నేను చేర్చాలంటే 2 పడాలి. అప్పుడు ఏమైతావు? అమ్మో పరిగెత్తుకొని వస్తావు రా. అందుకనే కాపరి దగ్గర ఎన్ని కర్రలు ఉన్నాయి? 2 కర్రలు ఉంటాయి. ఏంటిదా కర్ర? దండం అంటే ఒకటి వేసేది, దుడ్డు కర్ర అంటే నిన్ను మేపి నిన్ను ఏం చేస్తుంది? పైన ఉన్న కొమ్మల్ని కిందికి వంచాలి, దానికి కొనుక్కుంటుంది. దానికి ఏముంటుంది? కొనుక్కుంటుంది. పై నుంచి కిందికి వంచాలా, నీకు లేత అప్పుడే కొత్తగా వచ్చిన గొర్రెలైతే లేతాకులు పెట్టాలి. మరి అదే ముదిరిన గొర్రెలైతే పాత సీనియర్ గొర్రెలు అంటే ముదిరాకులు వేసినా తింటాయి. ఈ ముదిరాకులు వేసినా తింటాయి కనుక మరి కొత్తగా వచ్చి అప్పుడే రక్షణ పొందే గొర్రెలకి ఏమి ఇవ్వాలి? లేతాకులు ఇవ్వాలి. లేతాకులు మేపేది కాపరికి తెలుసు, ముదురాకులు ఇచ్చేది కూడా కాపరికే తెలుసు. వెనక పోయే గొర్రెలు ఎట్లా చూసుకోవాలి ఆయనకు తెలుసు, ముందు పోయే గొర్రెలు ఎట్లా చూసుకోవాలని తెలుసు. పాలించే గొర్రెలు కూడా ఉంటాయి, అలా చిన్నపిల్లలు కూడా ఉంటాయి. చిన్నపిల్లలు నడవలేవు కనుక ఎత్తుకొని నడుస్తాడు. అదే పాలించే గొర్రెలు అయితే ఇంకో కొంచెం నెమ్మదిగా నడిపిస్తారు. కానీ ఒక్క గొర్రెలు కూడా వదిలిపెట్టాలి. ఎందుకు వదిలిపెట్టాలంటే కాపరికి ఏముందంటే బాధ్యతతో కాస్తాడు. ఎందుకంటే కాపరి కడుపు చూస్తాడు. కాపరి ఏం చేస్తున్నాడ? కడుపును చూస్తాడు. అదే కట్టుకోడైతే మాంసం చూస్తాడనమాట. ఇట్లా అంటాడు, ఇంకొక 10 కేజీలు అయితే అంటాడు. కట్టుకోడు ఏం చూస్తాడంట? మాంసం చూస్తాడు. కాపరి కడుపు చూస్తాడు. ఈ కాపరులు మీ కడుపును చూస్తాడు. హల్లెలూయా. ఈ కడుపును చూసి మిమ్మల్ని మేపేవాడు.
నీకు ఎప్పుడు ఏ వాక్యం ఇవ్వాలో వరకు తెలుసు. కొత్తగా వచ్చాడు లేదే పెడతాడు. అదే పాత గురులు అయితే ఇటువంటి లోపైన వాక్యాలు చెప్తారు. ఎందుకు చెప్తారంటే మిమ్మల్ని ఏం చేయాలి? దిగింపచేయాలి కదా, మిమ్మల్ని సిద్ధపరచాలి కదా, మిమ్మల్ని తయారు చేయాలి కదా, మిమ్మల్ని ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి కదా. దీని కొరకు వారు భారం కలిగి మీరు మీ కొరకు సేవ చేస్తుంటారు. హల్లెలూయా. అందుకనే కాపరి చేతిలో ఒక కర్ర పెడతామా, 2 కర్రలు ఉండాలా? విశ్వాసాలకు ఇష్టం మమ్మల్ని కొట్టొద్దు పాస్టర్ గారు, ఎప్పుడు పాస్టర్ గారు నీ చేతిలో ఏ కర్ర ఉండాలో దుర్కారే ఉండాలి. కోరుకోరా? అయ్యా పాస్టర్ గారు ప్రసంగానికి వెళ్తాడు, అయ్య గారు చేతిలో దుడ్డు కర్రే ఉండాలి, దండం అస్సలు కనబడవద్దు అని ఆశ ఉంటుందో ఉండదా విశ్వాసులకు? కానీ దేవుడు నమ్మకస్తుడు కదా, 2 కర్రలు పెడతాడు కదా. అవునా కదా? దేవుడు చెప్పండి, నమ్మకస్తుడు కదా, 2 కర్రలు పెడతాడు అన్నమాట. కాపరి గొర్రె అంటే కాపరి చేతిలో కర్ర, మేటే కర్ర కావాలి కానీ మమ్మల్ని కాసే కర్ర వద్దు. కాసే కర్ర వద్దు, మమ్మల్ని ఏ కర్ర కావాలి? మేపే కర్రే కావాలి. ఏమండి, మిమ్మల్ని మేపుతున్నాం కదా, మిమ్మల్ని కాయ కూడా కాయాలి. అవును కదా? యేసు ప్రభువు ఏమన్నారు పేతురు గారితో? చెప్పండి, నా గొర్రెలను మేపుము కాయము. అయ్యా మేపాలి, కాయకపోతే కష్టం ఉంది, కాయకపోతే తోడలు వస్తాడు లోపలికి. వస్తాడా రాడా? వస్తాడు కనుక ఈ కర్ర, ఈ దుడ్డు కర్ర శత్రువు మీద కూడా వాడబడుతుంది. అదే సందర్భంలో ఆత్మీయ విశ్వాసులు ఎదుగుట కొరకు వీరి మీద కూడా వీరి మీద వాడబడేది ఎందుకు? పరిశుద్ధత కొరకు. మరి బయట వాడబడేది ఎందుకు? శత్రువును తరమనికి. హల్లెలూయా. కనుక గమనించండి, మీ కాపరి గారి చేతిలో ఈ 2 కర్రలు ఉన్నట్టు ప్రార్థన చేయాలి. అనేక సంఘాలలో చూడండి ఒకటే కర్ర ఉంటుంది. ఏం కర్ర ఉంటుంది? మేపే కర్రే. ఎందుకంటే ఆ కాపరి మేస్తోడు కనుక, ఆ కాపరి ఎవరండి? మేస్తోడు కనుక మిమ్మల్ని అందరినీ మేస్తోడు తయారు చేస్తారు. అందుకని మీ కడుపులు పెరుగుతాయి, వాళ్ళ కడుపులు పెరుగుతాయి. మేసే మీ కడుపులు పెరుగుతాయి, వాళ్ళు మేస్తున్నారు కనుక వాళ్ళ కడుపులు పెరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. ఇది కడుపులు పెరిగే సేవ కాదు, ఆత్మలో పెంచే సేవ, మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచే సేవ, మిమ్మల్ని అందరినీ తయారు చేసే సేవ, మిమ్మల్ని అందరినీ ప్రభు దగ్గర నిలబెట్టే సేవ. కనుక గమనించండి, ఈ మందసంలో ఏమున్నాయమ్మా? ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు గల పలకల్లో 2 రకాల పరిచర్య ఉన్నది. ఒక రకం పరిచర్య నరికేదైతే, ఇంకొక పరిచర్య కట్టేది. ఇంకో పరిచర్య ఏంటంట? కట్టేది, కుట్టేది, నిలబెట్టేది, ఆదరించేది, ప్రతి మనిషిని ఆదరించి నడిపించేది సేవ. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు కాపరి చేతులు ఎన్ని ఉన్నాయి? కత్తి ఉంది, సూర్యుడు ఉంది, దుడ్డు కర్ర ఉంది. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే మీ గురించి మా మీద బాధ్యత, ఒక భారం ఉంది. ఎందుకంటే మీ యొక్క ఆత్మ విలువెంత? సర్వలోకం కంటే విలువే. ఈ విలువైన ఆత్మలను దేవుడి దగ్గర నిలబెట్టాలంటే మా మీద ఒక భారం ఉంది. మిమ్మల్ని ప్రభు దగ్గర నిలబెట్టే అంత మటుకు మీకు సేవ చేయాలి. మిమ్మల్ని ఎల్లగొట్టుకోవడం మా పని కాదు, మిమ్మల్ని క్రీస్తునందు సంపూర్ణంగా చేయడమే మా పని. అది మా బాధ్యత. హల్లెలూయా. అందుకే నేను గమనించండి, ఇజ్రాయేల్ అనే ఒక ప్రధాన యాజకుడి కంట తన కడుపు గురించి నాకు చింత లేదండి. అదే సందర్భంలో తన కుటుంబం గురించి చింత లేదు. 2 చింతలు లేవండి. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. సేవకునికి ఎన్ని చింతలు లేవు? వాడి కడుపు చింత లేదు, రెండోది బతుకుదేవి చింత కూడా లేదు. ఎందుకంటే అన్ని ప్రభువే కదా. ఇక అందుకని ఇప్పుడు ఈ ప్రధాన యాజకునికి ఏముంటాయో తెలుసా? భుజాల మీద ఏమున్నాయి? 12 గోత్రాలు. మరి సాతి మీద ఏమున్నాయి? 12 గోత్రాలే ఉన్నాయి. తన గురించి ఆలోచించుకోనికి లేరు, తన కుటుంబాన్ని మోసుకునేది లేదు. చూసారా? మరి అంతప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తాడు? ఇక్కడ చూసినా 12 గోత్రాలు. మీకు తెలుసు కదా, ఇక్కడ నిత్య పథకం ఉందా లేదా? పథకం మీద ఎన్ని ముత్యాలు ఉన్నాయి? 12 ముత్యాలు ఉన్నాయి. అట్లే విధంగానే ప్రధాన యాజకుని భుజం మీద ఇటారు ఎన్ని గోత్రాల పేర్లు ఉన్నాయి? 12 గోత్రాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు నడిచినా కూడా ఇజ్రాయేలు మోసుడే. ఆలోచించి చూసుకుంటే ఇజ్రాయేల్, ఇక్కడ ఇజ్రాయేల్ కనబడతారు, ఇక్కడ ఇజ్రాయేల్ ఉన్నారు. అంటే మోసే రాలనే, ధ్యానించిన ఆలోపడకే. ప్రభువును చూడాలి, ఆలోచన పొందుకోవాలి, ఇళ్ళని నడిపియాలి. ఇది సేవకుల పని. హల్లెలూయా. మరి ఇలాంటప్పుడు గమనించండి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం ఉందా? అందుకే చాలా మంది నా టైం గురించి చెప్తా.
మాకు 10 సంవత్సరాల దాకా పిల్లలు లేదు. 10 సంవత్సరాలకు మాకు పిల్లలు లేనే లేదు. మేము మూలాల్లో సేవ చేస్తాం. అప్పుడు అనేవారు, ఏంటి పాస్టర్ గారు మీకు పిల్లలు కావాలని మీకు చింత లేదా? నేను అనేవాడు, నా చింత ఏ లేదు నాకు అనేవాడు. ఏ చింత లేదు, ఆ చింత ఏ లేదు అనేవాడు. ఎందుకు లేదు? మాకు మీరందరూ పిల్లలు కారా, మాకు ఏ పిల్లలు శరీర సంబంధమైన పిల్లల గురించి మాకు చింత లేదు, కానీ ఆత్మ సంబంధమైన పిల్లల గురించే నాకు చింత అని చెప్పారు. ఇప్పటికి కూడా మీరు గమనించండి, ఇంతవరకు కూడా నేను నాకు ఒక సొంత ఇల్లు కావాలని ప్రార్థన చేసిన దాఖలు లేవు. నా సొంత వస్తువుల గురించి ప్రార్థన చేసిన దాఖలు ఆలోచనలే నాకు లేవు. నాకు ఇప్పటికీ నా హృదయం నుండి వచ్చే స్వరం ఏంటంటే, ఆత్మలి ప్రభు అంటే ఆత్మలివు అక్కర్లు తీర్చి. ఈ రెండే, ఆత్మలివు అక్కర్లు తీర్చి. ఇక ఇది తప్ప ఇంకేమన్నా దయ్యందే కదా, ఇంకా ఉందా? దయ్యందే కదా, అవునే కదా. ఇప్పుడు సేవ సంఘ స్థలాలన్నీ అందాలే చూసుకుంటారు. విశ్వాసం చూసుకోరా, అందాలే చూసుకుంటారు. సపోజ్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందో స్థలం కొంటాం, చర్చి కడతాం, అంత దేవునికి. మన కానీ ఇక మనకి చింత ఉందా? లేనే లేదు. హల్లెలూయా. ఎవరయ్యా అంటే యేసును సొంత రక్షకునిగా అంగీకరించి జీవించే వాళ్ళు అంతా చింత లేనివాడే. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు ఎవడు చింత లేనివాడే? చెప్పండి, చింత లేనివాడే. అది చింత లేనివాడే. హల్లెలూయా. ఇప్పుడు మేము ఎట్లున్నాం, మీరు అట్లున్నా వద్దా? మాకే లేదు చింత, మీకెందుకు? దేవుడు స్థలం ఇస్తే, పైసలు ఇస్తే స్థలం కొనుక్కుందాం. దేవుడు టైం ఇస్తే ఇల్లు కట్టుకుందాం, టైం ఇస్తే అన్ని చేసుకుందాం. కానీ ఆటంటే పోతు మనము ఎవరైనా ఉండాలి? ఏసై మనం ఉంటే అన్ని మనం వస్తాయి. హల్లెలూయా. ఆ ప్రభువు వెంటే కనుక మనం ఉంటే మన వెంటే వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ రావాలంటే అందించడం ఎట్లుండాలి? చెప్పండి, ఎవరెట్లుండాలి? మనము అందించడం. మన ఆశ ఒకటే, ప్రభు ఆత్మనివ్వు, అక్కర్లు తీర్చు. అది తప్ప ఇంకేముంది? ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు, నాకేం కాదు, నా అక్కర్లు తీర్చు అని ఆత్మలు రక్షించాలంటే అది తప్ప ఇంకేముందండి? ఇంకేముందా? ఏమీ లేదు. హల్లెలూయా. కానీ గమనించండి, కాపరికి ఎవరైతున్నారో వారికి తన గురించి ఆలోచించుకునే టైం లేదు. ఎందుకు లేదంటే, భుజాల మీద ఎవరున్నారు? 12 గోత్రాలు. మరి సాతి మీద ఎవరున్నారు? 12 గోత్రాలు. ఈ ప్రధాన యాజకుడు తన గురించి ఆలోచించుకునే టైం ఉందా? లేనే లేదు. మరి ఇలాంటప్పుడు గమనించండి, మరి విశ్వాసంలో మనం ఎట్లుండాలి? మా పాస్టర్ సంఘాన్ని మొత్తానండి, మేమైతే మా ఇంట్లో మా కుటుంబాలను మోసుకోవచ్చు, అవునా కదా? మేమైతే ఏం చేయాలి? మా కుటుంబాలని, మా పిల్లల్ని, మా ఇళ్లను మోసుకోవాలి. పాస్టర్ గారు మమ్మల్ని మొత్తాడు, మరి మీరెవరు మోయాలి? మీరు మోయాలి సేవలు? మీరు లేవీలు కాదా? కొత్త నిబంధన యాజకులు కాదా? మనమందరం ఎవరో చెప్పండి? కొత్త నిబంధన యాజకులు, కొత్త నిబంధన లేవీలు. ఇప్పుడు మన మీద ఉంది సంఘం భారం అంతా కూడా మన మీద. ఇప్పుడు ఏం చేయాలి? సపోజ్ ఈ ఎల్లమ్మ గడ్డలో, ఈ యొక్క ఎల్లమ్మ బండలో సంఘం ఉందంటే, సంఘములో ఉన్న సభ్యులను మీ అందరికి కూడా మా చర్చి స్థలం నిండాలి, ఇంకా ఆత్మలు రావాలి. మన ఆస్తుల కొరకు ప్రార్థన చేయట్లేను, ఆత్మలు రక్షించాలనే ప్రార్థన. ఆత్మల కణాలనే ఒక భారం మనం సేవకుని కంటే ఎక్కువ ఎవరికి ఉండాలి? విశ్వాసులకు ఉండాలి. సేవకుడు మీకేం చేస్తాడు? మేత పెట్టాడు. మరి మీరేం చేయాలి? గొర్రెలు కనాలి. చెప్పండి, ఎవరు కనాలి? గొర్రెలు. సేవకుడు కంటారా, గొర్రెలు కంటాయా? మీరెవరు? చెప్పండి, మీరన్నా చెప్పండి, మీరెవరు? మీరు పాస్టర్లా, గొర్రెలా? చెప్పండి, మీరెవరు? మరి గొర్రెల పని ఏంటి చెప్పరు? ఆత్మలను. మరి పాస్టర్ గారు మీకు ఏం చేస్తాడు? కాపురం చేతుల్లో 2 కర్రలు ఉన్నాయి కదా, మీకు మేపుతాడా మేపుతలేడా? మరి మేపినందున మీరు పాలియాలి, గొర్రెలను కనాలి, అవునా కదా? పాలియాలి, గొర్రెలను కనాలి. మరి పాలియాలి, గొర్రెలు కనాలి అంటే వాస్తవానికి మీరు గమనించండి, మరి ఏ గొర్రె అయితే ఏస్తూ సావాసం కలిగి ఉందో అగో ఆ గొర్రెలే కంటే. ఆశన వేరే గొర్రెలు కంటే
చాలా మందికి ఆశ ఉంటుంది. అయ్యా నేను 4 గొర్రెలు కనాలా ప్రభు, నీ 4 గొర్రెలు కనాలే, 4 గొర్రెలు కనాలంటే వేస్తూ ఉంటే గొర్రెలు కట్ట. అవునా కదా? వేస్తూ లేకుండా గొర్రెలు కట్టావా? వేస్తూ లేముంది నీకు ప్రసవేనే రాదు. ప్రసవేన వస్తేగా గొర్రెలు అనేది ఆ భారం మనకు రావాలా వద్దా? ఎస్, నా ఇంటి చుట్టూ 10 ఇంట్లు ఉన్నాయి. ఆ 10 ఇంట్ల కొరకు ఇక్కడ నుండి నేను నా ప్రభుతో సావాసం చేస్తాను అని ఆ 10 ఇంట్ల భారాన్ని తీసుకొని నీవు ప్రభుతో సావాసం చెయ్యి. అప్పుడు ఆ 10 కుటుంబాలు దేవునికి ఇస్తాడు, లేక 4 కుటుంబాలను దేవునికి ఇస్తాడు. ప్రభుతో సావాసం చేస్తే ప్రసవేదన వస్తుంది. ఆ ప్రసవేదంతో పాటు మీకేమొస్తాయి? 4 గొర్రెలు వస్తాయి. చాలా మందికి ఆశ ఉంటుంది. చెప్పండి, చాలా మందికి ఏముంటుంది? ఆశ ఉంటుంది. కానీ కనాలి కదా. ఆశ ఉన్నది అందరూ కనరా? మరి ఎవరు కంటారు? ఎవరి లోపలైతే ఆ ప్రసవ వేదన గొర్రెలు కనాలని ఆ వేదన వాళ్ళ హృదయంలో ఉన్నదో ఆ హృదయంలో ఉన్న వేదనను బట్టి ప్రభు వారికి ఆత్మలు ఇస్తాడు. ఆత్మలు ఇచ్చినందున అప్పుడు ప్రసవేదన వస్తుంది. వారి కొరకు 4 సార్లు తిరుగుతావు, వారికి 4 సార్లు చెప్తావు, అయ్యా 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 చెప్తావు లాస్ట్ పట్టుకొని. ఆశ ఉన్నంత మాత్రమే కాదు, ఆశతో పాటు ప్రార్థన జరిగాలి, ప్రార్థనతో పాటు సాహసం జరగాలి. ఇదంతా మీకు జరిగితే తప్పకుండా వాళ్ళని మాట వారి వెనుక వాళ్ళ శక్తిలో బంధించాలి. వారి వెనుక వాళ్ళు పనిచేస్తున్న ప్రతి దురాత్మను బంధించాలి. అలా బంధిస్తూ మీరు ప్రార్థన చేసిన తప్పకుండా ఆ ప్రాంతం వారిని రక్షించాలని ఒక భారం మీకు వస్తుంది. మీకు విషయం చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు గుడ్డు పెట్టిన కోడి ఏదైతుందో అది తప్పకుండా లుక్ వస్తుంది. లుక్ అంటే మీకు తెలుసుగా, కోడి గుడ్డు పెట్టినాక ఏమొస్తుందమ్మా? ఆ పొద్దునికి దానికి ఒకటి ఉంటుంది కదా, దానికి అది వస్తుందా రాదా? ఏంటిది అది? గుడ్లు పెట్టిన తర్వాత కోడికి ఏమొస్తుందమ్మా? ఉట్టిగా వస్తుందా? లుక్ రాదా దానికి? ఎలా మీకు కోళ్ళు లేదా అమ్మ? సుశీల లేదా? 10-12 గుడ్లు పెట్టాక ఏమొస్తుంది దానికి? దాంట్లో పట్టుకొని పోతుంది. దాని బొచ్చంతా ఇట్లా దాన్ని ఏమంటారు? పొదుక్కొచ్చింది అంటారు. దాన్ని ఏమంటారు తెలంగాణ భాషలో? లుక్కు పట్టింది అంటారు. అర్థమైందండి? ఏం పట్టింది దానికి? పొదుగనికి లుక్ వచ్చింది దానికి, లుక్ పట్టింది దానికి. ఇక దాన్ని గుడ్ల నుంచి తీసేస్తే పోతా? ఎందుకు పోదు? ఈ గుడ్లు పిల్లలైనాక పొదిగే దాని బాధ్యత. అట్ల విధంగానే మీ బస్తీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని గుడ్లు అనుకోండి. వాటి మీద ఇప్పుడు ఏం కావాలి? మీరు పొదుగాలి. స్తోత్రం. ఒకవేళ ఆ భారాన్ని ఎవరన్నా నీ భర్త కానీ వెనుకలో ముందులో తీసి బయట వేసినా మళ్ళీ వచ్చి ఆనే పొదగాలి. లుక్కు పట్టిన కోడి పొదుగుతా పొదగదా? ఒక్క గుడ్డు తీసి పక్కకు పెడితే దాన్ని కూడా దానికి కడుపుతుంది, గుంజుకుంటుంది. గుంజుకొని ఏం చేస్తుంది? పొదుగుద్ది అన్నమాట. అంటే గుడ్డు పిల్ల ఎలాగ పొదుగుద్దని. అట్ల విధంగా విశ్వాసులైనా మీ బస్తీలో గురించి మీకు అట్లా లుక్ వస్తే, ఆ రీతిగా మీకు పొదగాలని ఆశ వస్తే, అవి పిల్లలయ్యేలాగా మీరు వదిలిపెట్టారు. ఆ ఆత్మలు రావాలి గుడికి, ఆ ఆత్మలు దేవుని సన్నిధికి రావాలి. అది మీరేం చేస్తారు? లుక్కు పట్టిన కోడిలా పొదుగుతారు. దాని లుక్ ఎప్పుడు పోతుంది తెలుసా? ఎప్పుడు పోతుంది దాని లుక్ అంటే, పిల్లలైన తర్వాత వాటంతా అంటే ఇక దాన్ని ఎడబాపే అంత మటుకు లుక్ ఉంటుంది దానికి. అప్పటి వరకు గద్దం రానియది, ఎలకం రానియది, కాకిని రానియది, రానిదా కుక్కలు కూడా రానియది, ఇద్దరిని రానియది. కాదా కాదా? ఎస్, హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా ఎక్కడ తయారైతే ఒక్క ఆత్మ కూడా, మా పాస్టర్ గారు ఇంత భారం కలిగినాడు 4 చోట్ల తిరుగుతున్నాడు. ఒక్కొక్క ఆత్మ విషయాన్ని మీరు ప్రార్థన చేస్తారు. ఎవరన్నా గుడికి రాకపోతే మీరే పోతారు. పోయి ఏం చేస్తారు? అమ్మా ఎందుకు నలిగిపోయారు మీరు? తీసుకురారా? అదే తప్పుడు డేగో గద్ద వచ్చింది అనుకో, మీరు దాంతో పొడవరా? ఇంకోసారి మా ఇంటికి రాకు, నీ బోధ తప్పుడు బోధ కాబట్టి మీరు మీ బోధ తప్పుడు బోధ కనుక మీరు ఇంకొకసారి మా ఇంటికి రానే అంటారా? అనరా? బా, అప్పుడు మీరు ఎలా పని చేస్తారు? మీ బాధ్యతలు నెరవేరుస్తారు. ఇదంతా ఎవరికి వస్తుందండి? గుడ్డు పెట్టిన కోడికి వస్తుంది.
గుడ్డు పెట్టడం చాలా ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. వాటికి పురుగు లేదు. గుడ్డు పెట్టినాకే పురుగు ఉంటాయి. దాన్ని లుక్ అంటారు. లుక్ అంటే అర్థమైనది చూపు. లుక్ అంటే అర్థమైనది చూపు. దాన్ని చూస్తూనే ఉంది, దాన్ని లుక్ అంటారు అనమాట. చూస్తూనే ఎందుకు చూస్తుంది? పిల్ల దాకా చూస్తాను దాన్ని. పిల్ల దానంతా అయ్యేదాకా చూస్తుంది. కోడి గురించి తెలుసుగా, కోడికి 4 కూతలు ఉంటాయి. ఎన్ని కూతలు? 4 కూతలు. ఒక కూత ఏంటో తెలుసా? రోజువారీ కూత. పిల్లలతో తిరుగుతుంటుంది. పిల్లలతో తిరుగుతాయి. కౌ 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 అని కూడా తిరుగుతుంది. ఇది రోజువారీ కూత. దాన్ని ఇలా అన్నప్పుడు పిల్లలు చేస్తే నా తల్లి పిలుతుంది, నా తల్లి పిలుతుంది, నా తల్లి దాన్ని వెంబడిస్తాయన్నమాట. వెంబడిస్తాయి. మరి ఇంకొక కూత ఏంటి? వెంబడే ఏమన్నా తిండి దొరికింది అనుకోప్పుడు ఉంటుంది, పొడుస్తుంది. అప్పుడు ఏమైతే పిల్లలన్నీ చుట్టూ వచ్చేస్తాయి. వచ్చేసి దాన్ని చినిపేస్తుంటే ఒక్కొక్కటి అది పెద్దదని దాన్ని ఏం చేస్తారు? ముక్కలు చేస్తుంటే అవన్నీ పిల్లలు ఏం చేస్తుంటాయి? తింటుంటాయి. ఆ తర్వాత చూస్తే ఇంకో విషయం, ఎంబడే శత్రువు ఏదో పైన తిరుగుతున్నట్టుగా దీన్ని కళ్ళకి తెంచుకోవడం. తెలవగానే ఏం తెలుసా? మండలం అంటదా? అందా కెరతా కదా, కెర్ర మండలకు పిల్లలు అలర్ట్ అయిపోతాయి. ఏమైపోతాయి? పిల్లలని అలర్ట్. శత్రువు వచ్చేసాడు, అలర్ట్ అయిపోతాయి. అలర్ట్గా ఆమె నేను తల్లి చేస్తాను, ఎంబడి రెప్పలు కుక్ అని రెప్పలు తెచ్చేస్తాను. అన్ని లోపలికి వచ్చేస్తాయి. ఇప్పుడు వస్తుందా కదా? ఒక్కదనను పోగొట్టుకుంటుంది, తన ప్రాణం నన్ను అడ్డు పెట్టుకుంటుంది, కానీ ఒక్కదని పోయి. హల్లెలూయా. విశ్వాసులారా, మీరు అందరికీ అట్లయితే ఎంత బాగుంటుంది కదా. మనం అందరం తల్లి పోలాం కావాలి. ఏం కావాలి? మనము తల్లి కూడా ఎప్పుడైతే ఆశ ఉండొచ్చు. గుడ్డు పెడతాను, నేను గుడ్డు పెడతాను అన్నంత మాత్రం అవుతుందా? ప్రతి ఒక్కరిలో భారం రావాలి. ఎస్, ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాలి అనే బాధ్యత మీకు వస్తే మీకు విషయం చెబుతా. ఈ తల్లి కోడి నుండి ఎప్పుడు పిల్లలు మనం తీసేసుకోము. ఒకవేళ తీసేసుకుంటే మనకు కళ్ళు పోతాయి. ఉంటాయా కళ్ళు? ఏమండి, కోరుకుంటుందా? ఒక్కసారి దాని పిల్లలు పడకరాకుండా చూద్దాం. ఎంత బలవంతుడే దాన్ని తెస్తాడా? ఒకసారి వెళ్ళి పట్టుకొని చూద్దాం. అరే ఇంట్లోనే పట్టుకున్నాం అనుకుంటారా? ఇంట్లోనే చూడాలి, మధ్యాహ్నం చూడాలి, పోను చూడేదాని పని. హల్లెలూయా. మరి ప్రతి విశ్వాసులము ఒక్కొక్క ఆత్మల గురించి అట్లా పట్టుదల ఉంటే మన ఆత్మలు పోతాయా? కొత్తగా వస్తున్నాను ఎట్లా కాపాడుకుంటాం? అలా కాపాడుకుంటాం. అది మీ బాధ్యత. చెప్పండి. ఏమండి, గుడ్డు పెట్టని కోడి గుడ్డు పెట్టని పెట్ట ఒంటిగానే తిరుగుతుంది. మరి గుడ్డు కలిగిందో పొద్దుగా పడిగదా? మరి ఇప్పుడు ఏం కావాలి? మీ బస్తీ విషయమే, మీ పేద విషయమే, మీ బంధువుల విషయమే. మీరు పొదగా ఉందా? పొదుగు ఒక్కొక్క ఆత్మను ప్రభు సన్నిధిలో మనం కనాలి. అలాంటప్పుడు మీరు గమనించండి, మీకు ఎంతగానో భారం కలిగి ఉంటుంది. ఎస్, నాకు ఒక లుక్. ఎందుకు ఈ లుక్? ఆ వ్యక్తి రక్షణ పొంది అంత మటుకు ఆ ఇంటి వైపు చూసుకుంటే ప్రార్థన చేస్తాను. ఆ ఇంటి వైపు చూసుకుంటే నా చేతులెత్తి నేను ప్రార్థన చేస్తాను. మనం ఒక అనేక సార్లు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాళ్ళే రావాలి. చెప్పండి, మనం అనుకుంటున్నాం అనేక సార్లు వాళ్ళే రావాలి. ఏమండి, వాళ్ళే రావాలి. నేను అంటాను వాళ్ళు వస్తారు, కానీ నీకు పొలం దొరుకుతుంది. వాళ్ళు వస్తారు, కానీ నీకు పొలం దొరుకుతుందా? మరి నీకు ఫలం దొరకాలంటే ఏం చేయాలి? మీకు తెలుసా, పౌరులు 2 సార్లు ప్రసంగాలు పడ్డా పర్లేదు. ఒకసారి పడ్డా, 2 సార్లు. కలిపి 4:19 ఏమన్నా మరలా అన్నాడు. అంటే సువార్తప్పుడు పడ్డాడు. మళ్ళీ అన్నాడు, మిమ్మల్ని యేసు పోలికలో మార్చడం వరకు మరలా పడతానా 2 సార్లు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒక బస్తీలో ఉన్న ఆత్మ రావాలంటే మీరు ఏం చేయాలి? వస్తే వాళ్ళని కనాలి. వాళ్ళు ఏం చేయాలి? మీరు వీడికి వచ్చిన తర్వాత వాళ్ళను క్రీస్తు స్వరూపంలో ఎదిగిపోయేందుకు పాస్టర్ గారు ఏం చేస్తారు? పాస్టర్ కూడా ప్రసంగన. మరి ఇలాంటప్పుడు ఎవరి బాధ్యతను వారు మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఇది మన ధర్మం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వాస్తవానికి మన జీవితాల్లో ఉండవలసింది ఏంటి అంటే ఒక ప్రసవ వేదన మనకు ఉండాలి. సేవకులు కొట్టింది అదే సందర్భం దాన్ని మనం షేర్ చేసుకోవాలి. సేవకులతో పాటు మనం కూడా ఏం కావాలి? ప్రసవ వేదన పడాలి. అది ధర్మం. హల్లెలూయా. ఇట్టి మందసమయానికి మనం ఏం కావాలి? గట్టివారమై ఉండాలి.
చెప్పండి, ఎలా ఉండాలి ఇప్పుడు మనం? గట్టివారంగా ఉండాలి. బలహీనలు చేయగలరా? బలహీనలు ఏమంటారు? మీరు చేయలేమండి, అంత పాస్టర్ గారే చేస్తారు. అంతే ఏం చేస్తారు? అంత పాస్టర్ గారే చేస్తారు. పాస్టర్ గారు చేస్తే మరి మనం ఎందుకు? సరే, ఇప్పుడు క్రీస్తు అనే, ఇప్పుడు ఒక శరీరం గురించి చెప్తారు. ఇప్పుడు క్రీస్తు అనే శరీరానికి, ఈ శరీరానికి ఈయన శిరస్సు. ఎవరు శిరస్సు? ఏసే. మరి ఏసే ఈ శరీరానికి శిరస్సు అయినప్పుడు మనందరం ఎవరి? మరి మనమంతా సాధ్య అవయవాలం, అవునగా? అలాంటప్పుడు పాస్టర్ గారు చెయ్యి అయితే మీరు చెయ్యి, మీ పాస్టర్ గారు కాలైతే మీరు కాలు. ఇలాంటప్పుడు చూడండి, ఆ యేసు శిరస్సు అయినప్పుడు ఆయన శరీరంలో మనం అందరం కూడా సాటి ఈ అవయవం ఏదన్నా తన కొరకు చేసుకుంటారా? శరీరం కొరకు చేస్తుందా? శరీరం కొరకే చేస్తా, తన కొరకు ఏం చేయదు. అర్థం చేసుకుని ఈ సై తన కొరకు చేస్తుందా? ఈ సై అనగలదా? నా కొరకే నేను చేస్తా, నా కొరకే నేను చేస్తా అంటే మరి ఇంకో దానికి చేయదు. మరి ఒకవేళ ఇంకో దానికి చేయకపోతే మరి తిరుగుడు ఇంకోటి చేయదు. అంటే మన సాటి అవయవాలు ఈ ఒక్క అవయవానికి స్వార్థం ఉంది. దేనిగా స్వార్థం ఉందా? లేదు. ఈ అవయవాలన్నీ కూడా ఈ శరీరానికే సహాయం చేస్తాయి. ఈ శిరస్సు కూడా ఈ శరీరానికే సహాయం చేస్తాయి. మరి ఇలాంటప్పుడు గమనించండి, సంఘం అంటే నువ్వు వేరు నేను వేరు కాదు, మనం అంతా ఒకటే. మనందరికీ శిరస్సు ఒకటే. కాబట్టి యేసుక్రీస్తే మన యొక్క శిరస్సు. ఇలాంటప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మందసములో ఉన్న ఆ పలకలను చూస్తున్నప్పుడు అది ఐక్యమైక్యంతో కూడిన జీవితాన్ని మనకు తెలియజేస్తుంది. మనం మోకరిస్తాం, ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. మేముంటున్నట్లుగా ప్రభు అయ్యా నెమ్మది వాక్యం మర్చిపోయే కాదుల వల్ల మేము ఉండకుండా నెమ్మది కొరల వల్ల మేము ఉండడానికి దరిద్రము దయచేయండి. అనేక ఆత్మలు కనే ఒక దేవ ప్రసన్న వేదన మాలో పుట్టించు ప్రభు. సహించే, భరించే, ఓర్చుకునే, క్షమించే ప్రేమించే మనసు మీరు మాకు దయచేయవా. హల్లెలూయా. విధవాత్మలు ప్రతి ఒక్కరి జీవితాలు అయ్యా ప్రభు వారి దేవుడు దేవానికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ కార్యమును బలముగా జరిగించిన దేవానికి స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు అభిషేకించండి దేవా. మరి ముఖ్యంగా ప్రభు ముందు చెప్పండి దేవానికి శుద్ధపరచడంలో మీరు తోడుకుంటానని సరే మాకు అనుగ్రహించిన అందరి కోసం మీ చేతికి సమర్పిస్తాం. సమస్త గ్రంథమైన ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.